RTI Live News. Ask for right. కొమరమి మాసిహుబాద్లో సామ్రాట్ సాహెర్ అన్నాబావు సాటే 14వ జయంతి వేడుకలు రేగుంట కేశవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని, మహనీయుల ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఐక్యతతో ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు లతా తాహి, గరామారావు, మురళి, పండరి వాగుమారే పాల్గొన్నారు. భారతదేశంలో ఒక మహాజ్ఞానిగా వెలుగొంది మరి ఈరోజు సాహిత్య సామ్రాట్ అంటే ఎన్నో సాహిత్యాలు రాసి ప్రపంచానికి అందించినటువంటి మహనీయుడు మన అన్నాబావు సాటే గారు. మరి అన్నాబావు సాటే గారి జయంతిని మన తెలంగాణలో ప్రభుత్వ పరంగా చేయకపోవటము చాలా బాధాకరము. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారిది కానీ, మన బాబు జగ్జీవన్ రావు గారిది కానీ, అదేవిధంగా జ్యోతిబా పులే గారిది కానీ ప్రభుత్వ పర జై అన్నాబావు సాట్యాంచా, అన్నాబావు సాట్యాంచా. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహనీయులు సాహిత్య సామ్రాట్ అన్నాబావు సాటే గారి ఎన్నవ జయంతిని 104వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నాబావు సాటే మరి చిత్రపటానికి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అన్నాబావు సాటేని ఈరోజు జయంతిని పురస్కరించుకొని జెండావిష్కరణ చేసుకోవడము, అదేవిధంగా ఏదైతే 30 సంవత్సరాల ఉద్యమ చరిత్రాన్ని నడిపి వర్గీకరణ ఉద్యమంలో ఆటుపోట్లకు మరి ఎదురు దెబ్బలకు రకరకాల అష్ట కష్టాలు పడి అవమానాలు పడి మరి ఎందరో మంది మరి ఆయనని అవహేళన చేసినా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మరి వర్గీకరణ లక్ష్యమే నా జీవిత లక్ష్యం అంటూ మందకృష్ణ మాది గారు 30 ఏళ్ళుగా పోరాటం చేసి ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు, ఆ 59 కులాల్లో రెండు కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. ఒకటి మాల, రెండవది మాదిగ మాత్రమే. ఇంకా 48 కులాలు మాత్రము విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారని సందర్భంగా వాళ్ళు మరి అన్నగారు పట్టుదలతో మేమైతే రిజర్వేషన్ ఫలాలు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 15% రిజర్వేషన్లను అన్ని కులాలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా వారి జనాభా నిష్పత్తి ప్రకారం మాల, మాదిగ, డక్కలి, చిందు, మాస్తి, మోచి, పాకి, పైడి, బేడ, బుడజంగం అన్ని కులాలకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం అందాలనే ఉద్దేశంతో 30 ఏళ్ళు కష్టాలు పడి మరి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మాదిగ ఉపకులాల మిత్రులకు అందరూ కూడా విజ్ఞప్తి, మనం సాధించుకున్నటువంటి ఏబీసీ వర్గీకరణ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది దుష్టశక్తులు మరి ఈరోజు మరి ఏదో మన అక్కడ మహారాష్ట్రలో కూడా ఎవరో మరి వర్గీకరణ మీద వ్యతిరేకించి అక్కడ ఉద్యమాలు చేసినటువంటి సందర్భము, అక్కడ కార్యక్రమం చేసుకున్నటువంటి సందర్భం మరి దానికి సంబంధం లేని వాళ్ళు కూడా మరి వర్గీకరణ వ్యతిరేకించడము అది రాజ్యాంగానికి విరుద్ధము, అది భారత రాజ్యాంగాన్ని అవమానించడమే జరుగుతుంది సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఏదైతే వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో ఆ తీర్పిచ్చిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా మరి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వటము, వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే ముందే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేనే చేస్తానని ఆయన ప్రకటించడు. కాబట్టి దయచేసి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము తొందరగా, ఎందుకంటే ఈ విద్యా ఫలాలు ఏదైతే ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా మరి వెళ్ళిపోతాయి. మరి మా విద్యార్థులకు మన ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు మరి ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతాయి. కాబట్టి దయచేసి మరి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసినటువంటి దాంట్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా తొందరగా మరి జీవో జారీ చేసి మరి వర్గీకరణ ఫలాలు అందించే విధంగా మరి చర్యలు చేపట్టే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే దయచేసి ఒకటి చెప్తున్నాము, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కునే మాత్రం మేము అడుగుతున్నాము. ఆ హక్కునే మేము తీసుకుంటాం తప్ప ఎవరి ఆస్తిని కానీ మేము కొల్లగొట్టడం లేదు, ఎవరి ఆస్తిని తీసుకోవటం లేదు. కాబట్టి ఎవరైతే మాల సోదరులు ఉన్నారో, ఇతర సోదరులు ఎవరైతే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో దయచేసి రాజకీయ ద్రోహులుగా కానీ, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ మరి రాజకీయ ద్రోహానికి తలెత్తకుండా ఒంటరి వాళ్ళు కావద్దు. ఎందుకంటే సమాజం మొత్తము అన్ని వర్గాలు, కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు కూడా వర్గీకరణ పద్ధతి ఉన్నది, వర్గీకరణ అండగున్నది 30 ఏళ్ళ నుంచి. దయచేసి మీరు ఒంటరి వాళ్ళు కావద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కలిసికట్టుగా మరి మహనీయులు ఏదైతే ఉన్నారో ఇక్కడ మహనీయులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ ఉన్నాడు, అన్నాబావు సాటే ఉన్నాడు,
మన సాయి సామ్రాట్ మరి లోక్ సాయి అన్నాబాబు సాటే తర్వాత మరి మహనీయులటువంటి ఆలోచన విధానము రాజ్యాధికారము. ఆ రాజ్యాధికార దిశగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించాల్సిన బాధ్యత మనందరం మీద ఉందని సార్ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై అంబేద్కర్, జై పూలే, జై కొమ్మ, జై